రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది గ్రామ స్థాయిలో గ్రామంలో ఎలా ఉంది? వాట్సాప్ ఎంతవరకు గవర్నెన్స్ సక్సెస్ చేయగలిగారు దాన్ని? అంటే సార్ ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు సర్వీస్ మోడ్ అనేది మారుతూ వచ్చింది. గతంలో మీకు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటేనో, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీకి సంబంధించి క్యాస్ట్, నేటివిటీ, రెసిడెన్స్ ఇవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్లు. అవి వెళ్ళాలంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఉంది గతంలో. అంటే 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు తిరిగినా కూడా వచ్చే పరిస్థితి ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితి మారి ఇప్పుడు ఇక్కడికి సచివాలయాలు వచ్చాయి. అంటే ఇంటి దగ్గరకు వచ్చాయి. సచివాలయాల ద్వారా వాలంటీర్లు ఉండేవాళ్ళు. ఆ వాలంటీర్లు ఆ సర్వీస్ కనుక్కొని ప్రజలు ఇక్కడికి రాకుండానే తీసుకురా అలా జరిగేది. తర్వాత అది వాలంటీర్స్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కాబట్టి సెక్రటేరియట్లో ఇప్పుడు మేము ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నాం. మా ద్వారా మేము ఇచ్చేటువంటి సర్వీస్లో ప్రజలు డైరెక్ట్గా ఇక్కడికి ఆఫీస్కి రాకుండా, అంటే డైరెక్ట్గా ప్రభుత్వ సేవని వాళ్ళు వినియోగించుకోవడం కోసం వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టినా కూడా ప్రాసెస్ అయ్యేటువంటి పరిస్థితికి, ఆ వాట్సాప్ ద్వారానే సర్టిఫికేట్ ఇస్తే దానికి అథెంటిసిటీ అంటే ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక రకంగా వాట్సాప్ సర్వీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అది. బట్ సర్వీస్ కూడా చాలా మంచిది. ఉద్యోగులు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మీరు తెలియజేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగితే తప్పనిసరిగా బాగుంటుంది. మాకు కూడా మా సెక్రటరీ సార్ చెప్పినట్లు మా శాఖ అధికారులు తెలియజేసిన విధంగా రాబోయే రోజుల్లో సంవత్సరానికో ఒక 6 నెలల్లోనూ ఈ సర్వేలన్నిటి నుంచి విముక్తి కలిగి మేము గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి సేవలు ప్రభుత్వానికి అందించాలని ఉద్యోగులు కోరుకుంటాం. వాట్సాప్ సర్వీస్ అయితే ఆ సర్వీస్ పరంగా మంచిది అది. బట్ మేము వెళ్ళి పదే పదే చెప్తున్నప్పుడు ప్రజల నుంచి అసౌకర్యం ఏదైతుందో అది లేకుండా ఉంటే బాగుంటుందని. బట్ ప్రభుత్వ సేవగా మా ఉద్యోగ ధర్మంగా నిర్వర్తించడానికి మేము ఎటువంటి ఇది లేదని మా అధికారుల సూచనలు పాటిస్తాం. మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 50% మహిళలు ఉన్నారు. మీ యూనియన్లో కూడా, మీ ఫెడరేషన్లో కూడా మహిళా విభాగం ఎక్కువ. మీ ఫెడరేషన్లో మహిళల ప్రాధాన్యత ఏంటి? మహిళలకి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసాం. అంటే నాకు మిగతా అంటే జనరలైజ్ చేసి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారు అన్నటువంటి అంశం, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఒక మహిళ, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళగలిగినప్పుడు భయం లేకుండా ఆ రోజు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అదే రకంగా మహిళల్ని గౌరవించడం మా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కృతి. ఆ పద్ధతి ప్రకారం మేము ప్రత్యేకంగా మహిళల్ని గౌరవిస్తూ మహిళల సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని జిల్లాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహిళల సమస్యల మీద ఎస్పెషల్లీ పనిచేస్తుంది. ఇప్పుడు మీ ఏపీఎన్జిఓకి మీరు అటాచ్మెంట్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, దీంతో పాటు ఉన్నారు. మీరు ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో ఒక ఫెడరేషన్ ఉండగా మరి ఇంకొక జేఏసీ వచ్చింది. ఎందువల్ల అంటారు? మీరు యాక్టివ్గా మీ ఫెడరేషన్ సరిగ్గా వర్క్ చేయకపోవటం వల్ల, లేదంటే మీ ఉద్యోగులకు మీరు న్యాయం చేయట్లేదు అంటారా? ఎందువల్ల రెండో జేఏసీ వచ్చింది? రెండో జేఏసీని కాదు సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఉదాహరణకి స్వాతంత్రం ఏర్పడిన నాటికి ఒక రాజకీయ పార్టీ ఉండవచ్చు. నేను జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నాను. అది స్వాతంత్రం ఇప్పటికి వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికి కూడా కొత్త రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి. గల్లీ స్థాయిలో ఒక పార్టీ రావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో రావచ్చు, క్షేత్రస్థాయిలో రావచ్చు. దాదాపుగా 1300-1400 పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్స్ కాబడి ఉన్నటువంటివి ఎక్కడో చిన్న మనుగడ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఒకటో రెండు స్థానాల్లో ఉంటూనే మార్పులు చేర్పులతో అధికారంలోకి వస్తాయి. అదే క్రమంలో ఉద్యోగుల తరపున ఉద్యోగ సంఘంగా ఈ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, ప్రతి పిఆర్సీలో ప్రాతినిధ్యం కలిగినటువంటి సంఘం ఏపీఎన్జిఓ. దానికి అనుబంధంగా ఉన్నటువంటి మేము గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఆ సంఘం పని చేయకపోతే రాకపోవటం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఒక ఉత్సుకత కావచ్చు, ఔత్సాహికులు పెరగటం కావచ్చు, లేకపోతే లీడర్షిప్ అంటే ఏదో ఆషామాషిగా ఉండాలనే ఒక చిన్న దృక్పథం కావచ్చు. కొంతమంది అవగాహన రాహిత్యమో అవగాహన నాకైతే తెలియదు, కానీ కొంత ప్రయత్నం చేస్తారు. కానీ అది ఆ స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ, మెటర్నిటీ లీవ్స్ సాధించడం కానీ, వారికి సంబంధించినటువంటి ఎర్న్ లీవ్స్ కానీ, ప్రొబేషన్ డిక్లరేషన్లో పే స్కేల్ సాధించడంలో కానీ, 010 సంబంధించి అకౌంట్ నుంచి శాలరీస్ తీసుకోవడంలో కానీ, అలాగే బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు, కంపాషనేట్ అపాయింట్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే సిబిఎస్ ఎగ్జామ్ రద్దు, ప్రతి అంశంలో కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పనిచేసింది. బట్ ఈ ఒక ఇంట్లో ఒక చేతికి ఎలాగైతే వేళ్ళన్నీ సమానంగా ఉండవో ఒకే కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ ఉద్యోగులుగా మేమందరం కూడా ఒకే తాటి మీద ఉన్నాం. అదే క్రమంలో ఒకే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని అంశాలు
అంటే వివిధ క్షేత్రస్థాయిలో అంశాలని క్రోడీకరించుకోవడం కోసం కొన్ని చోట్ల ఒక వివిధ శాఖలుగా ఏర్పడడం తప్ప ఉద్యోగులుగా విడిపోలేదనేటువంటి అంశాన్ని మీ దృష్టికి, మీ ద్వారా ఉద్యోగుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంటే వ్యక్తిగతంగా మీ ఫెడరేషన్ మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే నా అభిప్రాయం అయితే కాదు అది, ఎస్, మీ ఉద్యోగులు విమర్శించే విమర్శలే ఇది. మీ ఫెడరేషన్ అనేది ఏపీ ఎన్జిఓకి ఒక తొత్తులాగా మారింది, వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తప్ప కింద స్థాయిలో ఉద్యోగులకి ఎలాంటి ఉపయోగం లేదనేది కొంతమంది విమర్శిస్తారు. నేను ఒకటైతే వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నాను. అసలు ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఏంటి? ఉద్యోగులని ప్రాతినిధ్యం వహించేటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగుల సంఘం వేదిక. అటువంటి సంఘంకి తొత్తుగా ఉండటం వల్ల ఏం అంటే, తొత్తు అంటే దాని మీనింగ్ ఏంటో ఐ డోంట్ నో. బట్ కానీ ఒక సీనియర్ అంటే, నేను ఒక 9th క్లాస్లో నేను చదువుకునేటప్పుడు వర్క్ బుక్లో ఒక ఇంగ్లీష్ వర్క్ బుక్ ఉండేది. దాంట్లో ఒక చిన్న లెసన్ ఉండేది. ఒక రాజు అనేవాడంట 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేయండి, ఇక్కడ అందరు ఈ దేశంలో యువకులు మాత్రమే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇస్తాడు. ఆదేశం జారీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అందరు వృద్ధులను చంపేస్తారు. కానీ మీలాంటి వ్యక్తో నాలాంటి వ్యక్తో నా తండ్రి బతుకుండాలి, నా తండ్రి ఉండాలని చెప్పి ఒక డెన్లో దాచిపెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పూర్తి స్థాయిలో కరువు వస్తుంది ఆ దేశంలో. ఆ ప్రాంతంలో పూర్తిగా కరువు వచ్చినప్పుడు, ఎవరు తిండి గింజ లేకుండా చనిపోతున్న పరిస్థితులు కరువు ప్రాంతం వచ్చినప్పుడు, ఆ క్రమంలో ఆ తండ్రిని వెళ్ళి ఏం చేయాలని చెప్పి అంటే, ఆ పొలం గట్ల దగ్గర పొలంకి వెళ్ళే దారి మార్గాన్ని దున్నేసి వదిలేయమని చెప్పి అంటాడు. ఎందుకు చెప్పాడంటే, ఆనాడు ఇవి వడ్ల గింజలు తీసుకెళ్లేటప్పుడు చల్లేటప్పుడు అవి పండినటువంటి ధాన్యం ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ దారిలో పడతాయిరా, వాటిని దున్నినప్పుడు అవి మొలకెత్తుతాయి, పంట వస్తుంది అని చెప్పి దాని ఉద్దేశం. అంటే ఒక సీనియర్ వ్యక్తో లేకపోతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కరువు నశించింది. అంటే దీన్నే ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఆ విషయాన్ని పాటిస్తాను తప్ప ఎవరికి తొత్తుగానో ఇంకొకటో కాదు. పెద్దలు అంటే పెద్దల్ని గౌరవించటం లేనిటువంటి సాంప్రదాయం అనేది ఎప్పటికీ కూడా, అది ఆ వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది లేనిటువంటి సంస్కృతి లేనిటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఎక్కడ కూడా రాణించలేరని, వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించలేరని, తాత్కాలికంగా కలిగే ఏ ఉపశమనం కూడా భవిష్యత్తుకి మంచిది కాదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ ఫెడరేషన్ మీద విన తొత్తు అన్నటువంటి అంశానికి నా వివరణ ఇది. రెండో అంశంగా, మేము ఉద్యోగులకు పనిచేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైరెక్ట్గా డీలింగ్ ఉన్నటువంటి సంఘం, ఉండేటువంటి సంఘం, 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం కాబట్టి, ఆ సంఘం ద్వారా లాబింగ్ ఏదైతే ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు చేయడానికి ప్రతిసారి కూడా అవకాశం ఉండే సంఘం వాళ్ళకి అధ్యక్ష కార్యదర్శులు ఏదైతే సంఘానికి ఉంటారో వారికి ఫుల్ టైం ఆన్ డ్యూటీ, అదర్ డ్యూటీ ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసేటువంటి అవకాశం మాకు ఉండదు. అది మేము బయటికి వెళ్ళాలంటే సెలవు పెట్టాల్సిన పరిస్థితి, లేదా మీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల దగ్గర, ఇలాంటి పరిస్థితి. ఉద్యోగుల కోసం కంటిన్యూస్గా పనిచేసేటువంటి వ్యవస్థ, దానికి ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతి కలిగినటువంటి సంఘం ఎన్జిఓ సంఘం. అలాగే ఏపీజేఏసీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా ఉంటాయి. దాంట్లో మా సంఘం కూడా తీసుకున్నారు, మా సంఘానికి కూడా అవకాశం కల్పించారు. ఆ ఏపీజేఏసీలో నాకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత కూడా అప్పగించారని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ గ్రామ వార్డు ఉద్యోగ సమస్యల మీద భవిష్యత్తులో 2 జేఏసీలు కలిసి పోరాటం చేస్తాయి. అసలు 2 జేఏసీలు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. శ్రీకాకుళం ఇప్పటికే మధుబాబు అని చెప్పి ఒక జేఏసీని ఒక ఫామ్ చేయడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను, అంటే ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను నేను విమర్శ చేయను, ఎవరి అభిప్రాయాన్ని కూడా వ్యతిరేకించను, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ నేను ఇంకొక, అంటే మీరు స్పెషల్గా ఉద్యోగుల సమస్యల మీద చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కనుక వేరే వ్యక్తుల యొక్క అంశాన్ని అయితే దీంట్లో ఉద్దేశించడం, మధుబాబు జేఏసీ అన్నా కూడా మీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కదా. నేను కాదనట్లా. నేను ఇక్కడ ఏంటంటున్నానంటే, మాతో పాటు జత కట్టినటువంటి సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రాతినిధ్యం వహించేటువంటి 95%, 98% సంఘాలన్నీ మాతో ఉన్నాయి. ఇంకా నేను వేరే వ్యక్తుల ప్రస్తావనని అంగీకరించడం సమంజసం కాదని, బట్ మేమేదో గొప్ప అని కానీ ఇంకొకరు తక్కువ అని కానీ నేను చెప్పను. బట్ మా వైపుగా ఉన్నటువంటి మా సోర్సెస్ ఇవి, మాకు అవకాశాలు ఇవి. ప్రతి ఉద్యోగికి జరిగినటువంటి ప్రతి మేల్లో కూడా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి జరిగిన ప్రతి మేల్లో కూడా 95% మా పని లేకుండా, మా కష్టం లేకుండా జరగలేదనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాం. ఇక్కడ జేఏసీలు అనే కాన్సెప్ట్ లేదు. మేము ఆ సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేసాం. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. మేమంతా కలిసే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపాం. మాకు ఎటువంటి భేషజాలు ఇంకొక అంశం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏలు దాని మీద ఏం చెప్తారు? ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి అన్నారు, 1 డిఏ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే డిఏలు అయితే ప్రభుత్వం 6 మాసాలకు ఒకసారి ఇవ్వాలి.
ధరల సూచికను అనుసరించి దానికి సంబంధించి ప్రతి 6 మాసాలకి మంజూరు చేస్తూ ఇవ్వాలి. ఈ విషయంలో అయితే జాప్యం జరుగుతుంది, ఇబ్బంది కలిగించే అంశం ఇది. తద్వారా ఆ వచ్చేటువంటి 600, 1000, 800, 1100, 2000 అంటే ఆ శాలరీని బేసిక్ని బట్టి వస్తుంది. 3000 ఎంతో ఉంటుంది. అది వస్తే ఈ 6 నెలలకి జనవరికి వస్తే బాబుకు స్కూల్ ఫీజు కట్టవచ్చును, లేకపోతే పిల్లలకి ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చును, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడైతేనో వాషింగ్, అలాంటి ఆలోచనలు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా రానప్పుడు కాస్త నిరాసక్తతకు, ఇబ్బందికి గురయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. అది మాలాంటి చిన్న ఉద్యోగులు అయితే ఆ 1000 రూపాయలు 800, 900 వస్తే ఏదన్నా ఇంటికో లేకపోతే చిన్న లోన్ తీసుకొనైనా ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసం ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవడం కోసం మా పెద్దలు దాన్ని చర్చిస్తున్నారు. అది జరుగుతుంది.